హలో ఆల్. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. గ్రూప్ 2లో కనుక చూసుకుంటే మనకి 75 మార్క్స్ మెయిన్స్లో వెయిటేజ్ ఉంది. గ్రూప్ 1లో కొత్తగా స్కీమ్ అండ్ సిలబస్ అనేది ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకి ఇంకా అది సిలబస్ అనేది ఇక్కడ పెట్టలేదు. అలాగే వెయిటేజ్ కూడా నేను ఇంకా పెట్టలేదు. బట్ ఏపీ హిస్టరీ పోర్షన్ అయితే బాగానే ఉంటుంది గ్రూప్ 1లో. సో మనం ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వెయిటేజ్ టాపిక్ అనేది ఏపీ హిస్టరీ అండి. మనం మన క్లాసెస్లో ఏపీ హిస్టరీ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ 100% సిలబస్ అనేది కవర్ చేస్తాం మనం, అది కూడా ఫ్రీగా. ఓకే అండి, మనం ఎటువంటి ఫీజు కానీ ఛార్జెస్ కానీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫ్రీగా మనం ఫుల్ కంటెంట్ని అంటే బిట్ టు బిట్ కాకుండా అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుంటాము. ఇక్కడ ఫౌండేషన్ కూడా మీకు అవసరం లేదండి. నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను చెప్తాను. ఓకే, అలాగే మన క్లాసెస్ వచ్చి టైంపాస్ చేయడానికి కాదు, మీ టైం వేస్ట్ చేయడానికి కాదు, అలాగే మీ టైంని వేస్ట్ చేయడానికి నాకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఛానల్స్ ఎలా ఉంటాయంటే కొన్ని క్లాసెస్ చెప్పాక ఫస్ట్ ఫుల్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు, తర్వాత మధ్యలో స్కిప్ చేస్తారు. మళ్ళీ మనం ఆ క్లాసెస్ కూడా కోసం వేరే ఛానల్స్ని రిఫర్ చేస్తూ ఉంటాము. సో మనకు అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. మనకి ఇక్కడ అలా కాకుండా 100% సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి క్లాసెస్ మన ఛానల్లో పెడతానే ఉంటాము. సో క్లియర్ కదండి. ఇప్పుడు మనం ఒకసారి సిలబస్లోకి వెళ్ళిపోదాము. సో ఇది ఏబిపిఎస్సి గ్రూప్ 2 సిలబస్ అండి. గ్రూప్ 2 సిలబస్ని మనకి 5 యూనిట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. మనం యూనిట్ 1, యూనిట్ 2 ఒకసారి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్ అని అన్నాడు. అంతకంటే ముందు యూనిట్ 1లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చి మనం చూసేది ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, ఏపీ జాగ్రఫికల్ ఫీచర్స్. ఓకే, అలాగే చరిత్రపై ప్రభావం. ఓకేనా అండి, ఈ టాపిక్ చూస్తాము ఫస్ట్ యూనిట్లో. ఫస్ట్ టాపిక్ వచ్చి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆంధ్ర అనే పదం భాషపరంగా, జాతిపరంగా, స్థలపరంగా చూస్తాము. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చి ప్రీ హిస్టారిక్ కల్చర్. మనకు ఒకసారి సిలబస్లోకి వెళ్దాము. చూడండి, ఇక్కడ ఉంది ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేసి. దాని గురించి మనం చూస్తాము. ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనకి ఫోర్ పీరియడ్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఇక్కడ చూస్తాము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ శాతవాహనుల గురించి చూస్తాము. ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. 4 to 5 మార్క్స్ ఈ టాపిక్ నుంచి మనకు వస్తాయి కంపల్సరీ. క్వశ్చన్ పేపర్ ఈ టాపిక్ నుంచి లేకుండా మనకి ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చూసుకోండి. శాతవాహనాస్, ప్రీ హిస్టారిక్ కల్చర్ చూస్తాము, శాతవాహనాస్ చూస్తాము. అయితే ఇక్ష్వాకుల నుంచి విష్ణుకుండిన్స్ వరకు మనం పోస్ట్ శాతవాహన పీరియడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ టాపిక్ వచ్చి పోస్ట్ శాతవాహనాస్.
దీంట్లో ఫస్ట్ మనకి పోస్ట్ శాతవాహనాస్ అంటే శాతవాహనుల పతనానంతర యుగం. ఫస్ట్ ఇక్ష్వాకులు, తర్వాత బృహత్పలాయనులు, తర్వాత ఆనంద గోత్రజులు, తర్వాత శాలంకాయనులు, తర్వాత ఏన్షియంట్ పల్లవాస్ ప్రాచీన పల్లవులు, తర్వాత విష్ణు కుండిన్స్. ఓకే, ఈ టాపిక్ మనకి ఇక్ష్వాకులు విష్ణు కుండిన్స్ వరకే సిలబస్లో ఉంది కదా. ఈ బృహత్పలాయనులు, ఆనంద గోత్రజులు, శాలంకాయనులు, ప్రాచీన పల్లవులు లేరు కదా అని మీరు అనుకోవద్దు. ఇక్కడ నుంచి కూడా టాపిక్స్ మనకి కంపల్సరీగా వస్తాయి, ఇంపార్టెంటే. ఎంతో కాదు, మనకి చాలా చిన్న చిన్న టాపిక్స్ మనం ఈజీగా కవర్ చేసేయచ్చు. బట్ మీరు చదువుకుంటే మటుకి ఈ ఏరియాలో నుంచి మనకి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇది మనం టాపిక్ని, మన సిలబస్ని ఇదంతా ఇక్కడ దాకా విష్ణు కుండిన్స్ వరకు ఒక యూనిట్ కింద చూసుకున్నాము. ఈస్టర్న్ చాళుక్యాస్ దగ్గర నుంచి యూనిట్ 2 కింద చూసుకున్నాము. ఓకేనా అండి? అయితే నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ యూనిట్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది సిలబస్ ప్రకారం కాదు, మనం చదువుకునే ప్రకారం. ఫస్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్, లేదు అంటే వేంగి చాళుక్యులు. వేంగి అని ఎందుకు వచ్చారు అంటే వీళ్ళ క్యాపిటల్ వేంగి కాబట్టి వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్ అని అంటాము. తర్వాత ఇక్కడ సెకండ్ టాపిక్ కాకతీయులండి. కాకతీయాస్, వీరికి మధ్య తెలుగు చోళాస్ ఉంటారు. వాళ్ళ గురించి కూడా మనం చదువుకోవాలి. ఫస్ట్ వచ్చి రేనాటి చోళులు, రెండోది వెలనాటి చోళులు, థర్డ్ నెల్లూరు చోళాస్. ఓకే, వీరి గురించి కూడా మనం చదువుతాము. నెక్స్ట్ అండి థర్డ్ టాపిక్ పోస్ట్ కాకతీయాస్. అంటే కాకతీయుల పతనానంతర యుగం తర్వాత మనకి ఇంకొంతమంది చిన్న చిన్న రాజ్యాలు వెలసిల్లుతాయి. దాంట్లో ఫస్ట్ది రెడ్డి రాజ్యం, రెండోది ముసునూరి వంశం, థర్డ్ వన్ వెలమ రాజ్యం. ఓకే, ఇది పోస్ట్ కాకతీయన్ పీరియడ్లో మనం వీళ్ళని చూస్తాము. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ టాపిక్ అండి. ఎప్పుడండి? పోస్ట్ కాకతీయుల తర్వాత నెక్స్ట్ గ్రేటెస్ట్ డైనాసిటీ విజయనగర డైనాసిటీ. విజయనగర సామ్రాజ్యం గురించి చదువుతాము. వీరు 1336లో ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళ రాజ్య స్థాపన అనేది అప్పుడు జరిగింది. నెక్స్ట్ బహుమనీ సామ్రాజ్యం, బహుమనీ డైనాసిటీ 1347లో చూడాలి. నెక్స్ట్ కుతుబ్ షాహీలు. వీళ్ళు 1512 నుంచి 1687 మధ్యన పరిపాలించారు
తర్వాత నెక్స్ట్ ఒకసారి సిలబస్లోకి వెళ్ళండి మీరు. తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ దాన్ని మనం చూస్తాం. తెలుగు లిటరేచర్ గురించి చూస్తాం. సో ఇక్కడ వరకు మనకి యూనిట్ 1 అండ్ యూనిట్ 2ని మనం కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత మోడర్న్ ఇండియా అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఈ మోడర్న్ ఇండియాని మనం వేరే డైమెన్షన్లో చూసుకున్నాం. ఓకే, మనకి ఇంపార్టెంట్ అయ్యిందైతే ఫస్ట్ యూనిట్ 1 యూనిట్ 2ని కంప్లీట్ చేసుకున్నాం. మోడర్న్ ఇండియా అనేది మనం సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేసుకున్నాం. ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాక ఐ హోప్ మీకు సిలబస్ మీద మొత్తం పూర్తి అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నాను. మనం ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా ఈచ్ టాపిక్ని ఈచ్ చాప్టర్ని మనం చూస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఏరియాలో ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఎందుకు అంటే శాతవాహనంలో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, ఇక్ష్వాకుల్లో క్వశ్చన్ ఉంటుంది, విష్ణుకుండిల్లో క్వశ్చన్ ఉంటుంది, ఈస్టర్న్ చాళుక్యాస్లో క్వశ్చన్ ఉంటుంది. తర్వాత మధ్యలో వచ్చే ఈ 11th to 16th సెంచరీ మధ్యన వచ్చిన మేజర్ అండ్ మైనర్ డైనస్టీలు ఉన్నాయి కదా. సో ఇవి యూనిట్ 2 అంతా. వీటి నుంచి కూడా మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు చక్కగా ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్స్ మేకింగ్ చేసుకుని రిపీటెడ్గా రివిజన్ అనేది చేయండి. రివిజన్ ఈజ్ కీ. రివిజన్ చేసుకోండి, మీరు కంపల్సరిగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.